ఒక్కసారి ఊహించుకోండి, ప్రతిరోజు హాట్ వాటర్ గానీ, లేదంటే కోల్డ్ వాటర్ గానీ, సింపుల్ డైలీ హ్యాబిట్‌లా చూజ్ చేసుకొని తీసుకుంటే మీ బాడీకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, స్లైట్‌లీ మీ బాడీలో వచ్చే డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. వార్మ్ వాటర్ గానీ, లేకుంటే హాట్ జెంటిల్‌గా ఉండే వాటర్ తీసుకోవడం వల్ల మీ డైజెషన్ సిస్టమ్ అనేది రిలాక్స్ అవుతుంది. అండ్ మీ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీకు కొంచెం థ్రోట్‌కి, స్టమక్‌కి ఎర్లీ మార్నింగ్‌లో అండ్ ఇల్నెస్ టైమ్‌లో చాలా హెల్ప్ చేస్తుంది. అదర్ హ్యాండ్ అదే విధంగా కోల్డ్ వాటర్ తీసుకుంటే మీకు క్విక్ రిఫ్రెష్మెంట్‌కి, మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ బాడీ టెంపరేచర్ కొంచెం రెడ్యూస్ అవ్వడానికి కోల్డ్ వాటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చాలా ఎనర్జెటిక్‌గా కూడా ఫీల్ అవుతారు. వీటిల్లో కూడా చిన్న ఇష్యూస్ ఉన్నాయి. మరి లో టెంపరేచర్‌లో ఉన్న కోల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ అనేది స్లో అవుతుంది. హై టెంపరేచర్‌లో ఉన్న హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన సెన్సిటివ్ టిష్యూస్ అనేవి అండ్ మన స్టమక్ కూడా కొంచెం ఇరిటేషన్‌గా ఉంటుంది. రైట్ టెంపరేచర్‌లో ఉన్న వాటర్‌ని డైలీ తీసుకోవడం వల్లే మనం ప్రాపర్ హైడ్రేషన్ తోటి ఉంటాం. వాటర్ ఇంటేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్లడ్ సర్క్యులేషన్‌కి, మన ఎనర్జీకి అండ్ ఓవరాల్ బ్యాలెన్స్‌కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్మాల్ హ్యాబిట్ లాగా ఉంటుంది, కానీ ఇది మనం త్రూ అవుట్ ద డే, అలా త్రూ అవుట్ ద మంత్స్, అలా కొన్ని రోజులు కంటిన్యూ చేయగలిగితే ఇది మన హెల్త్‌కి ఎంతో యూజ్ అవుతుంది. ఒక లాంగ్ టర్మ్ హెల్త్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఫర్ మోర్ సబ్స్క్రైబ్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.